మీ సేవల ద్వారా ఆన్లైన్లో చేపించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు మరియు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు రాక విద్యార్థులు మరియు స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ రాష్ట్ర ప్రతినిధి ఆంజనేయులు గౌడ్, టీపీసీసీ రాష్ట్ర నాయకులు రవీందర్ రెడ్డి అని అన్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్స్ కొరకు సరైన సమయంలో ఇట్టి పత్రాలు అందక చాలా అవాంతరాలు ఎదురవుతున్నాయన్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి పెండింగ్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు మరియు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు ఆన్లైన్ చేయాలని అన్నారు. కులవృత్తుల పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా, మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లేశం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీటీసీ అశోక్, నర్సాపూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు డి ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ మండలం మైనార్టీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అజ్మత్ భాయ్, యువజన కాంగ్రెస్ నాయకులు ఏర్ల ఆంజనేయులు ముదిరాజ్ పాల్గొన్నారు. ఆఫీసర్లు మా పెళ్లికి వచ్చిర్రా అని వారి ఆఫీస్ పోతే అంటుండంటే ఇది చాలా బాధాకరమైన విషయం. మేము అందుకోసానికే జిల్లా కలెక్టర్ గారు కానీ ఈ రెవెన్యూ యంత్రాంగం కానీ ఈ సర్వర్ డౌన్ అనే పేరుతో విద్యార్థులు అటు కుల వృత్తుల వాళ్ళు మోసం చేస్తుంది ప్రభుత్వం. అధికారులు అనే వాళ్ళు నిర్దాక్షిణ్యంగా వాళ్ళని మోసం మీరు కూడా చేసినట్టు అవుతుంది. మీరు మాత్రం తర్వాత ప్రజల తరఫు నుండి ప్రజలకు జవాబుదారంగా ఉండాలి తప్ప కానీ ప్రజలని కుల వృత్తి వాళ్ళని అవమానపరిచే విధంగా వివరిస్తే ఇది మీకు తగదు. అందుకోసానికే జిల్లా కలెక్టర్ గారు దీని మీద సత్వరమే పరిష్కారం అయ్యే దిశలా పేద ప్రజలకు వారికి తర్వాత సమస్యలు పరిష్కరించే దిశగా జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఖచ్చితంగా దీనికి మార్గం చూపాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ మీద ఉంది. కొంతమంది మీకు తెలియకుండా మీ రెవెన్యూ యంత్రాంగం గూగుల్ పేల ద్వారా ఫోన్ పేల ద్వారా డబ్బులు తీసుకొని సర్టిఫికెట్లు ఇస్తారంటే మన రాజ్యం ఎటువైంది, మన తెలంగాణ ప్రభుత్వం ఎంత అవినీతిమైపోయిందో. అరే పేదోడు చదువుకుంటే ఈ అవ్వ కోసానికి ఈ అవ్వ నీళ్ళు అడిగితే అవమానపరుస్తారు, ఈ అవ్వ సర్టిఫికెట్ అడిగితే 1000 రూపాయలు ఇస్తారు. ఈ అవ్వకి ఇంగ్లీష్ రాదు, ఈ అవ్వకి స్మార్ట్ ఫోన్ లేదు, ఇదే సర్టిఫికెట్ లేక 15 రోజులు అయింది. ఈ విధంగా ఈ రోజు జరుగుతుంటే ఎంత మంది పేద ప్రజలు ఇబ్బంది పడుతుర్రో అర్థం చేసుకోవాలా. అందుకోసానికి సందర్భంగా హెచ్చరిస్తున్నాం అధికారులను కూడా, ప్రజలకు మీరు జవాబుదారంగా ఉండకపోతే మీ భర్తం మీ ఆఫీసులు వస్తాం, మీ ఆఫీసులు ఏదంటేనే కూర్చుంటాం పేదోడికి పని అయ్యే వరకు. కానీ మిమ్మల్ని విడిచిపెట్టే సమస్య లేదు. అందుకోసానికి జిల్లా కలెక్టర్ గారు మీరు సమన్వయంగా మనవి చేస్తున్నాం. ఇలాంటి పేదల గురించి మీరు రివ్యూ చేసుకుంటారా, ఏ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో గానీ ఈ అవినీతి లేకుండా సర్టిఫికెట్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని విజ్ఞప్తి వేడుకోవడం జరుగుతుంది.